సరే ఏం చదవకపోతే రివిజన్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్? ఇది పెద్ద క్వశ్చన్. నౌ సి లెట్స్ డివైడ్ దిస్ డేస్. లెట్స్ సే 80 days. ఈ 80 daysలో కూడా 65 days టు కవర్ ద సిలబస్. 65 days టు కవర్ ద సిలబస్. 14 days రివిజన్. నౌ 65 days అంటే అరౌండ్ 2 months ఉంది మీకు టైం. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 months టైం ఈజ్ గుడ్ ఎనఫ్. అదేంటి సార్ 2 years నుంచి చదువుతున్న వాళ్ళు చదువుతూనే ఉన్నారు. 2 monthsలో మేమేం చదవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ కమింగ్ టు పాయింట్. లాస్ట్ 2 prelims ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఈ 2 prelimsలో ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్స్. లెట్స్ ఏ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఐఆర్, కరెంట్ అఫైర్స్. ఆ 2 prelims పేపర్స్లో హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ ఏరియాస్ నుంచి వచ్చాయి? మోడర్న్ హిస్టరీ నుంచి ఒక 4 క్వశ్చన్లు వచ్చాయి అనుకుందాం. ఈ 4 క్వశ్చన్లు కూడా గాంధీయన్ ఫేజ్ నుంచి క్వశ్చన్ అడిగాడా, రెవల్యూషనరీ మూమెంట్స్ గురించి క్వశ్చన్ అడిగాడా, రిఫార్మ్ మూమెంట్స్ గురించి క్వశ్చన్ అడిగాడా, ట్రైబల్ రివోల్ట్స్ గురించి క్వశ్చన్ అడిగాడా, పీస్ అండ్ మూమెంట్స్ గురించి క్వశ్చన్ అడిగాడా? ఫైండ్ అవుట్ ద ఏరియా ఫ్రమ్ వేర్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. నౌ ఆ ఏరియాస్ కవర్ చేసేయండి. లెట్స్ సే హిస్టరీ నుంచి ఒక ప్రిలిమ్స్లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ హిస్టరీ నుంచి ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ అంతే, అన్ని సబ్జెక్ట్స్కి అదే చేయాలి. మోడర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తారు? మోడర్న్ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్లు వచ్చాయి. ఈ 5 క్వశ్చన్లు కూడా 5 ఏరియాస్ నుంచి వచ్చి ఉంటాయి. కవర్ దోస్ ఏరియాస్. తర్వాత నెక్స్ట్ ప్రిలిమ్స్లో ఇంకొక 5 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. 2 ప్రిలిమ్స్ జరిగాయి కదా, సెకండ్ టైం జరిగిన ప్రిలిమ్స్లో కూడా ఒక 5 క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. కవర్ దోస్ ఏరియాస్. సో తెలియకుండానే ఒక 10 different టాపిక్స్ ఓన్లీ ఇన్ ద మోడర్న్ హిస్టరీ కవర్ చేస్తారు. నౌ టెల్ మీ, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, రైట్? బుక్స్ అన్నీ ముందు పెట్టుకొని ఏ బుక్ చదవాలని కౌంట్ చేసుకోవడం కంటే పికప్ ద బుక్, ఫైండ్ అవుట్ ద ఏరియాస్, రీడ్ ఇట్. దెన్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ కాన్ఫిడెన్స్. అండ్ దిస్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎందుకంటే మీరు పాజిటివ్ మైండ్తో ఉంటే ఏమవుతుందంటే, ఎప్పుడో చదివింది, ఎగ్జాంపుల్ నేను మొన్న గ్రూప్ 2 రాసినప్పుడు చెప్తాను. ఎక్కడో టీచ్ చేశా ఇంతకుముందు, 2 years బ్యాక్ టీచ్ చేశా లాటరీ కమిటీ గురించి. అండ్ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో దాని గురించి అసలు రాలేదు. 2 years బ్యాక్ ఎప్పుడో చెప్పినట్టు ఎగ్జామ్ హాల్లో నాకు గుర్తొచ్చింది. ఎందుకు అంటే, బికాస్ ఐ మెయింటైన్డ్ మై సెల్ఫ్. కూల్గా ఉండాలి ఎగ్జామ్ హాల్లో, టెన్షన్ పడద్దు. టెన్షన్ ఎప్పుడు వస్తుందంటే పక్కన చూసినప్పుడు వస్తుంది. వాడు ఏదో వచ్చినట్టు ఫీలింగ్ ఇస్తాడు, వాడికి ఏమీ రాదు, సీరియస్లీ రాదు. అనదర్ ఎగ్జాంపుల్, 2019లో గ్రామ సచివాలయం ఎగ్జామ్ రాసేటప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై కోచింగ్ కెరియర్. చదవడం స్టార్ట్ చేశాను అప్పట్లో. ఎగ్జామ్కి ఫస్ట్ టైం ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ రాయడం ఫస్ట్ టైం నా లైఫ్లో. అది వెళ్ళాను, ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాను, ఇంత పెద్ద క్లాస్ రూమ్ ఉంది. ఎగ్జామ్ పేపర్ ఇవ్వంగానే ప్రతి ఒక్కడు అసలు సీరియస్గా, చాలా సీరియస్. ఐ థాట్ దట్ ఓకే, నేను కొత్తగా స్టార్ట్ చేసినా కదా, నాకు రాదేమో పెద్దగా. సో దే మైట్, అందరు బాగా చదువుతున్నారు, అందరూ క్వశ్చన్ పేపర్ బాగా చదువుతున్నారు, దర్ ఆన్సర్స్ పెడుతున్నారు. దెన్ ఒక 5 minutes రియలైజ్ అయ్యాను నేను, ఓకే ఫైన్, లెట్స్ నాట్ కంపేర్ విత్ దెమ్. నాకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో అన్ని క్వశ్చన్స్ అనలైజ్ చేస్తాను ఫస్ట్, అవి ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్తానని చెప్పేసి ఫస్ట్ 1/2 hour ఆ పని చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 1/2 hour తర్వాత ప్రతి ఒక్కడు ఫేస్లో లిఫ్ట్ ఆఫ్ చేసి ఇట్లా ఇంకా చెమటలు పడతాయి కదా బాడీకి, పేపర్ చాలా టఫ్ ఉందని టాక్ స్టార్ట్ చేశారు ఎగ్జామ్ హాల్లో. ఫస్ట్ 1/2 hour వాళ్ళకి అర్థం కాల. వెన్ యూ రియలైజ్ దట్ పేపర్ ఇస్ టఫ్, దెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ నెగిటివ్. అంతే కదా, పేపర్ టఫ్ ఉందంటే కట్ ఆఫ్ మించిపోతుందేమో, మనకు రాదేమో. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, రిమైనింగ్ 2 hours ఆఫ్ ద ఎగ్జామ్ మీ బ్రెయిన్ అంతా కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎనీ ఆఫ్ యూ అప్లైడ్ ఫర్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్, సర్వీస్ సెలక్షన్ బోర్డ్? ఎవరన్నా ఉన్నింటే చెప్పేవా నీకు ఎగ్జాంపుల్. ఏమవుతుందంటే, మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 11-12 వరకు లైన్లో నించోబెడతారు. అట్లాగే
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వీ హ్యావ్ టు క్యారీ మై ఫైల్, టచ్ చేసుకోవాలి, నీట్గా షూ వేసుకోవాలి. వీ హ్యావ్ టు బీ ద ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా అంత నీట్గా ఉండడు. ఆర్మీలో ఆఫీసర్స్ అవ్వాలి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మార్నింగ్ 5 o'clock నుంచి వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద లైన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఒక 2 బ్రెడ్ ముక్కలు అండ్ ఒక 2 pieces ఆఫ్ ఆరెంజెస్ ఇస్తారు అంతే. దట్స్ ఇట్, దట్ ఈస్ అవర్ బ్రేక్ఫాస్ట్. వెళ్ళిన తర్వాత అవి తినేసి ఆఫ్టర్నూన్ 12 వరకు నించోవాలి లైన్లో. ప్రాసెస్ అంత లేట్ అవుతుంది అనమాట. ఈవెన్ అయిపోయిన తర్వాత కూడా వి షుడెంట్ సిట్, కూర్చోకూడదు, నించోవాలి. 400 మంది వస్తారు ఇంటర్వ్యూకి. 400 members వర్ దేర్. ఇంటర్వ్యూకి వస్తే 400 members హ్యాస్ టు స్టాండ్ దేర్. నౌ టెల్ మీ, ఇఫ్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ కాల్ యూ and ask you to stand for interview, will you stand? Definitely not. Then why these people are standing in front of SSB interviews? There is a reason behind why they are asking to stand us. ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ జరిగేప్పుడు ఏమవుతుందంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విచ్ మైట్ రిలవెంట్ టు దిస్ ఎగ్జామ్. ఇట్లా ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక పెద్ద థియేటర్ లాగా ఉంటుంది, సెమినార్ హాల్. ఈ స్క్రీన్ మీద ఒక బ్లర్ పిక్చర్ వేస్తారు. లెట్స్ సే ఇప్పుడు ఇఫ్ యూ టర్న్ బ్యాక్, అక్కడ మ్యాప్ ఉంది కదా, అది క్లియర్గా కనిపించట్లా, బ్లర్గా ఉంటుంది. నవ్ యూ హ్యావ్ టు రైట్ ద స్టోరీ. ఆ పిక్చర్ను చూసి వాట్ ద పిక్చర్ ఈజ్ అబౌట్, ఆ పిక్చర్లో ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎంత మెన్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్ ఉన్నారు, అక్కడ ఏ సీన్ క్రియేట్ అవుతుంది, వీ హ్యావ్ టు రైట్ ద స్టోరీ. లెట్స్ సే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు సీ ద పిక్చర్ 30 seconds. 30 seconds చూడాలి, తర్వాత ఆఫ్ అయిపోతుంది పిక్చర్. 4 minutesలో స్టోరీ రాసేయాలి. 30 seconds + 4 minutes, 4.5 minutesలో రాసేయాలి. ఒక స్టోరీ ఈజీ రాసేయచ్చు. అండ్ ద సెకండ్ రౌండ్ ఈజ్ 60 minutesలో 12 stories రాయాలి. నౌ సీ వై ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ స్టోరీ దగ్గర పాజిటివ్ థింకింగ్ వస్తుంది మనకి. ఏమవుతుంది, టైమర్ ఉంటుంది, ఆ 1 minute పిక్చర్ కనిపిస్తుంది, ఆఫ్ అయిపోతుంది. 4 minutes స్టోరీ రాయాలి. ఈ స్టోరీ మధ్యలోనే ఉంటుంది, ఇంకో పిక్చర్ వస్తుంది, ఈ స్టోరీ వదిలేసేయాలి. యూ హ్యావ్ టు గో టు అనదర్ పిక్చర్ చూసి ఇంకో స్టోరీ రాయాలి. నౌ ఫస్ట్ స్టోరీ ఇన్కంప్లీట్. ఫస్ట్ 2 stories ఫుల్గా రాస్తావు, పాజిటివ్గా ఉంటుంది మైండ్, థింక్ చేస్తావు, బాగా రాస్తావు. 3rd, 4th stories నుంచి ఏమవుతుందంటే నీ మీద ప్రెషర్ పడుతుంది. నౌ కోరిలేట్ విత్ దిస్ విత్ స్టాండింగ్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నించొని నీ మైండ్ ఎంత ప్రెషర్ ఉంటుంది. ఫిజికల్లీ టెన్షన్ ఏముండదు, ఫిజికల్లీ ఓకే, ఎవరికైనా కామనే. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ లూజింగ్ అంతా నీ మైండ్ మీద పడుతుంది. అప్పుడేమవుతుంది, నీ మైండ్ పాజిటివ్గా చాలా ప్రశాంతంగా ఆలోచిస్తుందా? లేదు. యువర్ మైండ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెగిటివ్. నౌ ద ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఆర్మర్డ్ ఫోర్సెస్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా పాజిటివ్గా ఆలోచించాలి. దట్ ఈస్ వాట్ ద అల్టిమేట్ ఎయిమ్ బిహైండ్ దీస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్. వాళ్ళు ఎందుకు నించోబెడతారు, వాళ్ళకేం సరదాయి కాదు. దే హ్యావ్ టు టెస్ట్ ద ఎండ్యూరెన్స్ ఆఫ్ ద పర్సన్, నాట్ ఓన్లీ ద బాడీ బట్ ఆల్సో ద బ్రెయిన్. ఆ టైంలో పాజిటివ్ థింకింగ్ వస్తుందా? అసలు ఛాన్సే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఎంత తోపు ఫ్యాకల్టీ అయినా క్లాస్ చెప్పేప్పుడు మిమ్మల్ని నించొని వినమంటే మీకు ఎంతసేపు వింటారు? నువ్వు అవతే ఇంకోడు, అంతే కదా. ఇఫ్ యూ గో టు యూట్యూబ్, దెర్ ఆర్ thousands and lakhs ఆఫ్ వీడియోస్. ఫైనల్గా నాకు సబ్జెక్ట్ కావాలి, అంతేగాని ఫ్యాకల్టీతో ఏం పనింది. ఎంత రెప్యూటెడ్ ఫ్యాకల్టీ అయినా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో విసిగిపోతాం కదా. నౌ ద పాయింట్ హియర్ ఈస్, ఫస్ట్ 10-15 questions చూడంగానే టఫ్ అనిపించింది, రాలేదు. మనం మనుషులం కాబట్టి బై డిఫాల్ట్ నెగిటివ్గా థింక్ చేస్తుంది. 15 questions రాలేదు, పోయింది. కట్ ఆఫ్స్ 80-90, మనకు రాలేదు కాబట్టి 80-90. మనకు వచ్చింది అనుకోండి, పేపర్ ఈజీగా ఉందనుకోండి, ఇంతకు నేను పెట్టే క్వశ్చన్లకు ఆన్సర్లు కరెక్టేనా, ఈ డౌట్ వస్తుంది ఫస్ట్. మళ్ళీ సీరియస్లో వస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ 10 questionsకి టక్క ఆన్సర్లు పెట్టారనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్తారు. ఇది గ్రూప్ 1 పేపరే కదా, నేను చదివినా. సెల్ఫ్ డౌట్ ఎప్పుడు పెట్టుకోవద్దు. అలా అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా వెళ్ళొద్దు. నౌ ఎక్కడ బెయిట్స్ అంటే ఎక్కడ ఎర్రలు ఉంటాయంటే క్వశ్చన్స్లో మేజర్ కన్ఫ్యూజింగ్ ఏరియాస్ వచ్చేసి ఇన్కరెక్ట్, నాట్ కరెక్ట్, కరెక్ట్ స్టేట్మెంట్స్, ట్రూ. మనం ఏం చేస్తామంటే
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటారు. అక్కడ చదివేస్తాం. మనం ఏం ఫిక్స్ అవుతాం, వాడు కన్సిడర్ చేయమన్నాడు, కరెక్ట్ అడిగి ఉంటాడు. కింద క్వశ్చన్ చదువు. పైన ఏంటి, డేటా ఇస్తారు. ద ఫస్ట్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ డేటా. కింద విచ్ ఆఫ్ ద అబౌవ్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అంటారు. మనం ఏం చేస్తాం, ఇది వదిలేస్తాం, ఇది చదువుతాం. దేర్ యూ విల్ గో రాంగ్. సో ట్రై టు అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్. సిల్లీ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి, టెస్ట్ సిరీస్. నౌ కమింగ్ టు ద కంక్లూజన్ హియర్. ఎవరైతే సార్ 2 monthsలో ప్రిలిమ్స్ అంతా కూడా సబ్జెక్ట్ చదవడం ఈజీ అయినా అంటే గో ఫర్ రివర్స్ ఇంజనీరింగ్. దిస్ ఇస్ ద ఓన్లీ అల్టిమేట్ వే యూ హ్యావ్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ పీవైక్యూస్ చూడండి. ఫస్ట్ పీవైక్యూస్ చూసిన తర్వాత దెన్ గో ఫర్ టెస్ట్ సిరీస్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైం కూడా ఎలా షెడ్యూలింగ్ చేసుకోవాలి అంటే ఈ 80 daysలో లేదా ఈ 65 daysలో ఎన్ష్యూర్ దట్ నిజంగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలి అనే దృఢమైన సంకల్పం ఉంటేనే మీరు చేయగలుగుతారు. అందరూ చదువుతున్నారు, అప్లికేషన్ 200 రూపీస్, పోతే పోయింది, ఫస్ట్ టైం రాస్తున్నాను, లేదంటే ట్రై చేద్దాం, ఇప్పుడు కాకపోతే గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2, ఇలాంటి సెకండ్ థాట్ ఎప్పుడైతే పెట్టుకుంటారో తెలియకుండా మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ పంపిస్తున్నారు. ఇఫ్ నాట్ దిస్ వీ హ్యావ్ అనదర్ చాయిస్. డోంట్ గివ్ ఎనీ చాయిసెస్. యూ హ్యావ్ ఓన్లీ వన్ ఛాన్స్. 563 పోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక యూపీ స్టేట్లో తప్ప ఇంత భారీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వరు. తెలంగాణ ఆర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత వేకెన్సీ లేదు. యూ మే థింక్ సార్ 523లో నేను ఉంటానో లేను. డోంట్ థింక్ అబౌట్ ఇట్. లెట్స్ థింక్ పాజిటివ్లీ. ఫ్రీయే కదా, పాజిటివ్ థింకింగ్ ఫ్రీయే కదా. నెగిటివ్ థింకింగ్కి మనం ఎక్కువ స్ట్రెస్ అవ్వాలి. సో పాజిటివ్ థింకింగ్తో ఏమవుతుందంటే తెలియకుండానే 8 hours కాస్త 10 hours చదువుతారు. నౌ సమ్ పీపుల్ మైట్ ఆస్క్ మీ, సార్ ఈజ్ ఇట్ డిపెండ్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ టైం రాదర్ దెన్ క్వాలిటీ ఆఫ్ టైం? బోత్ ఆర్ ఇంపార్టెంట్. యూట్యూబ్లో చూసి క్వాలిటీ ఆఫ్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అరే క్వాలిటీ ఆఫ్ టైం ఎప్పుడు ఇంపార్టెంట్ నీకంటే నువ్వు రివైజ్ చేసేప్పుడు ఇంపార్టెంట్. నీకు సిలబస్ ఇంత ఉంది, ఇక్కడ నువ్వు క్వాలిటీ ఆఫ్ టైం గురించి మాట్లాడద్దు. పోనీ నువ్వు ఆల్రెడీ ప్రీవియస్ ఒక 2 years నుంచి చదువుతున్నావంటే నువ్వు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక 6 hours లేదా 4 hours టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. బట్ ఎనీహౌ లాస్ట్ 1 month మాత్రం నువ్వైనా సరే 12 hours చదవాల్సిందే. నౌ హౌ టు ఇంక్రీజ్ యువర్ స్టడీ అవర్ టైం? సరే ఇప్పుడు ఓన్లీ 3 hours చదవగలుగుతున్నాను, లేదా ఓన్లీ 4 hours చదవగలుగుతున్నాను. దట్ ఈస్ వెరీ కామన్. హౌ టు ఇంక్రీజ్ దట్ ఎండ్యూరెన్స్ అంటే ఓన్లీ థింగ్, మీరు ఏదైతే ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నారో లెట్స్ సే 4 hours చదువుతున్నారు. ఈ 4 hours ఏ టైంలో చదువుతున్నారో ఫిగర్ అవుట్ చేసుకోండి. లెట్స్ సే మార్నింగ్ టైం మీకు చాలా ఎక్కువ అవైలబిలిటీ ఆఫ్ టైం ఉంటుంది. మార్నింగ్ 8-9 నుంచి 1 వరకు, లెట్స్ సే 9 AM నుంచి 1 PM వరకు. సో 4 hours స్లాట్ ఇది, 4 hours స్లాట్. నౌ అండర్స్టాండ్ వేర్ వి వేస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్కి 9కి వెళ్తాం ఫ్రెండ్స్ అందరితో కలిసి, హాస్టల్లో కానీ ఇంకో చోట కానీ వాళ్ళే బలవంత పెడతారు, రారా ఏం చదువుతావు మళ్ళీ చదువుతూ. వాడు చదువుతాడు బాగానే, మనం బుక్ అవుతాం. ఈ 80 days మీ మాట మీరు తప్ప ఎవ్వరికి వినే ఛాన్స్ ఇవ్వద్దు, ఎవరు చెప్పినా వినొద్దు. బికాస్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, 1 hour టైం వేస్ట్ అయింది, తీసుకొచ్చి ఇస్తాడు మళ్ళీ టైము? డబ్బులు ఇస్తాడు కావాలంటే, టైం ఇస్తాడా? ఇప్పుడు నౌ కాన్షియస్లీ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. 4 hours. నౌ ఈవెన్ ఆఫ్టర్నూన్ ఒకవేళ మీకు నిద్రపోయే అలవాటు ఉంటే మేక్ దట్ బిఫోర్ 2:30 PM. 2:30 PM తర్వాత మీ బాడీని రిలాక్స్ మోడ్లోకి తీసుకువెళ్ళవద్దు. ఏమవుతుందంటే చెప్తాను చూడండి. 2:30 తర్వాత కూడా ఇఫ్ యూ కంటిన్యూ దట్ స్లీప్ 5 వరకు నిద్రపోతారు. 5:30కి లేచి ఒక కాఫీ తాగుతారు, కొద్దిసేపు యూట్యూబ్ ఓపెన్ చేసి 7:30 వరకు చూస్తారు. ఎలాగో హాస్టల్లో ఉంటాం కాబట్టి 7:30 ఫుడ్ పెడతారు, తింటారు, మళ్ళీ ఫోన్ చూస్తాం, మళ్ళీ పడుకుంటాం. మనం చేసేది మార్నింగ్ ఈ టైమే. ఇంకా దిస్ ఇస్ వాట్ అవర్
cycle of preparation. So if you consciously eliminate this 2:30 p.m., ఒకవేళ నిద్రపోయే అలవాటు ఉంటే నాట్ మోర్ దెన్ 15 minutes. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు చేయగలుగుతారు ఈ పనులన్నీ? అలారం కాదమ్మా, అలారం మోగుతుంది, మనం నిద్రపోతే ఎవడు ఏం చేస్తాడు? ఇంకా అలారం పెట్టుకుంటాం, బట్ సబ్కాన్షియస్ మైండ్ ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ థింక్ దట్ టుమారో 4 o'clock లేవాలి అని నువ్వు అనుకుంటే దృఢంగా, అలారం అక్కర్లా. అంత పవర్ ఉంది బ్రెయిన్కి. మరి ఎందుకు అన్నీ గుర్తుంటాయి లేదని డౌట్ అడగడం మనం? ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. వితౌట్ అలారం వెన్ వీఆర్ వేకింగ్ అప్, వెన్ ఇట్ ఈస్ ఇన్ నీడ్, మనకు ఫర్ ఎగ్జాంపుల్ అండి, రేపు 5 o'clock ట్రైన్ ఉంది గోవా వెళ్ళడానికి, 4:30కి లేస్తాం మనం. బికాస్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద ఇంట్రెస్టెడ్ ఏరియా, మనం ఖచ్చితంగా పని చేయాలి అని మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్ళింది అది. మీరు ఓన్లీ చదవాలి అనే బర్డెన్ ఫీల్ అయ్యారంటే అవ్వదు. నవ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇక్కడ మాలాగా లేదా యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చెప్పడం వరకు మాత్రం బాగుంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు టేక్ ద బెనిఫిట్స్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డిసడ్వాంటేజ్ ఆల్సో. రేపు జాబ్ వస్తే మీ పేరెంట్స్ ఫస్ట్ 1 month హ్యాపీ ఫీల్ అవుతారు, తర్వాత జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీదే. ఫస్ట్ 1 month పేపర్లలో అసలు మామూలుగా ఉండదు, తెలుసు కదా ఎట్లా ఉంది మార్కెట్. శాలరీ కంటే అవే ఎక్కువ వస్తాయి. బట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఎయిమ్తో ప్రిపేర్ అవుతారు కదా, ద సేమ్ ఎయిమ్ హ్యాస్ టు కంటిన్యూ ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఆల్సో. ఒక ఇప్పుడు కేవలం గవర్నమెంట్ జాబ్ శాలరీస్ ఎక్కువ వస్తాయి కదండి. టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కెన్ ఎర్న్ మోర్ దెన్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి హార్డ్లీ 1.5 lakh 1.7 lakh కంటే ఎక్కువ రాదు. మహా అయితే ఒక కారు ఇస్తారు, ఒక ఇల్లు ఇస్తారు. అదే మైక్రోసాఫ్ట్ గూగుల్లో పనిచేసే వాళ్ళకి స్టార్టింగ్ 5 lakhs. నిజంగా డబ్బులే కావాలనుకున్నట్టయితే దెర్ ఆర్ మెనీ వేస్, బట్ హియర్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ ఫర్ ద పీపుల్. సో ఆ ఉద్దేశంతో చదవండి. అట్ ద సేమ్ టైం ఈ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ 4 hours ఎందుకు చదువుతారంటే ఇదే జరుగుతుంది. మార్నింగ్ చదువుతారు స్టడీ హాల్కి వెళ్ళి, ఆఫ్టర్నూన్ నుంచి ట్రాప్. ఇఫ్ యూ కంట్రోల్ హియర్, ఇఫ్ యూ మేక్ యువర్ బ్రెయిన్ టు ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్, దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. వేరే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తే డిస్ట్రక్షనే, మొత్తం ఏముండదు, బూడిదే. June 9 తర్వాత సేమ్ సైకిల్ రిపీట్ ఫర్ Group 2 ఆగస్ట్లో, అంతే. ఇదే రిపీట్ అవుతుంది. ఎక్కడో చోట ఒక బ్రేక్ వేయాలి కదా, ఇప్పుడు వేయండి. మీ లైఫ్ సైకిల్లో ఆర్ మీ డే షెడ్యూల్లో మీరు కాన్సన్ట్రేటెడ్గా ప్రాపర్గా చదవాలి అనుకుంటే కొన్ని నెగిటివిటీస్కి, కొన్ని చెడు వ్యసనాలకి బ్రేక్ వేయాలి. చెడు వ్యసనం అంటే ఏదో కాదండి, మీరు టైం వేస్ట్ చేయడం పెద్ద వ్యసనం తెలుసా? టైం వేస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజార్డర్ దట్ విచ్ ఐ హావ్ సీన్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే బిఫోర్ 2:30 క్లోజ్ చేసుకోవాలి మీ స్లీప్ కానీ ఫుడ్ కానీ. ఫ్రమ్ 2:30 తర్వాత నుంచి 5 వరకు ఆర్ 5:30, సమ్మర్ కదా 5:30 వరకు చేసుకోండి. ఎందుకంటే 5 o'clock బయటకు వచ్చినా సరే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో 2:30 నుంచి 5:30 వరకు ఎంత టైం ఉంది? 3 hours ఉంది. హౌ మెనీ అవర్స్ యూ ఆర్ ఆల్రెడీ స్పెంట్ హియర్? 4 hours. 4 + 3 7. నౌ 5:30 to 6:30 బ్రేక్ తీసుకోండి. హ్యాపీగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళండి, టీ తాగండి ఆర్ వాకింగ్కి వెళ్ళండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. జస్ట్ గెట్ రిలాక్స్ ఫర్ 6:30. 6 వరకు అయిపోండి. నౌ అగైన్ 6:30 నుంచి 8:30. హౌ మెనీ అవర్స్ యూ ఆర్ హ్యావింగ్? 2 hours. ఈ 2 hours మరొక సబ్జెక్ట్. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద సబ్జెక్ట్, లిసన్. ఎందుకు? యూ మే హ్యావ్ డిఫరెంట్ టేస్ట్ అట్ డిఫరెంట్ సెషన్స్ ఆఫ్ ద ప్రిపరేషన్. మీకు మార్నింగ్ పాలిటీ చదవాలనిపిస్తుంది, లేదా మార్నింగ్ హిస్టరీ చదవాలనిపిస్తుంది. ఎవరికైతే ఏ సబ్జెక్ట్ చదివితే నిద్ర వస్తుందో ఈ టైంలో అసలు చదవద్దు. ఆఫ్టర్నూన్ టైం అనేది మనం భోజనం చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ ఆటోమేటిక్గా. బికాస్ ఆఫ్ ద క్లైమేట్, బికాస్ ఆఫ్ ద టెంపరేచర్స్, మనం తినే ఫుడ్ కూడా మంచిగా తింటాం కాబట్టి దట్టు లాస్ట్లో కొంచెం పెరుగు అలా టచ్ చేస్తాం అనమాట. ఆ టచింగ్ కాస్త మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ 3 hours పోతుంది. కొంతమంది అదే పనిగా తింటారు కుంభాలు 3 hours లాస్. సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్
హౌ మెనీ అవర్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇయర్? 2 hours. తెలియకుండా ఎన్ని అవర్స్ వచ్చాయి? మన టార్గెట్ ఏంటి? 8. నౌ 8:30 to 9:30 హ్యాపీగా మెస్లో కూర్చొని తినండి, ఫ్రెండ్స్తో జోకులు వేసుకుని నవ్వండి. 9:30 వరకు యూ హ్యావ్ బ్రేక్. ఫ్రమ్ 9:30 to 11, హౌ మెనీ అవర్స్? 1.5 hour, అంతే. 1.5 hour. 9:30 to 10, 10 to 11. లెట్స్ సే 2 hours వేసుకుందాం. రాసుకోవడానికి ఎంతసేపు రాసుకోవచ్చు. హౌ మెనీ అవర్స్ యు ఆర్ హ్యావింగ్? 7, 4, 11 hours. ఈ 11 hours మీరు ఏప్రిల్ వరకు చదివితే చాలు. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం వల్ల ఇంకొక 1 hour ఎక్స్ట్రా చదువుతాం. ఎప్పుడు? మార్నింగ్ టైం చదువుతాం. 9 కాస్త సమ్మర్ కాబట్టి 7కే స్టార్ట్ చేయొచ్చు, లేదా 8కే స్టార్ట్ చేయొచ్చు. అండ్ కొంత తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే 5ంటికి లేచి పరిగెత్తుకుంటూ స్టడీ హాల్కి వెళ్ళిపోయి ఒక 2 hours చదువుకొని మళ్ళీ వచ్చి అదే బెడ్ మీద పడుకుంటారు. మనం అప్పుడు లేచి వీడు ఇంకా పడుకున్నాడు, మనకు తెలియదు వాడు వెళ్ళి చదువుకొని వచ్చాడని. మై ఫ్రెండ్ డూ ద సేమ్ థింగ్. 3 o'clock స్టడీ వెళ్ళిపోతాడు. 3 o'clock వెళ్ళి 5:30కి వచ్చేస్తాడు. మేము లేచేదే 6:30కి. చూస్తే వాడు నిద్రపోతుంటాడు. రోజు తిడతాం వాడిని. ఒకరోజు ఎందుకు వాటర్ కోసం లేచా 4ంటికి, లేడు. షాకు, 4ంటికి మనిషి లేడంటే రూమ్లో భయం వేస్తుంది కదా. తర్వాత వాడికి ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడున్నావు అంటే స్టడీ హాల్లో ఉన్నా అన్నాడు. ఇది వాడి సీక్రెట్. సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రాటజీ డిఫరెంట్గానే ఉంటుంది. ఇట్ నెవర్ బీ మ్యాచ్డ్ విత్ అనదర్ పర్సన్స్. కొంతమంది ఒక సబ్జెక్ట్ ఎక్కువ చదువుతారు, కొంతమంది ఒక సబ్జెక్ట్ తక్కువ చదువుతారు. టైమింగ్ కూడా అంతే. హౌ మెనీ అవర్స్ యు ఆర్ హ్యావింగ్? లెట్స్ సే 11 hours కూడా తీసేయండి, 10 hours ఉందా లేదా? నౌ ఇమాజిన్ 80 days into 10 hours, 800 hours. లెట్స్ సే ఒక సబ్జెక్ట్కి 80 hours పెట్టుకుందాం. ఒక సబ్జెక్ట్కి 80 hours. హౌ మెనీ సబ్జెక్ట్స్ యూ కెన్ కవర్? ఆబ్వియస్లీ 10. సో ఈ 10 సబ్జెక్ట్స్ మనకున్నది కూడా అవే కదా, మనకుండేది 9.